హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్సెంటేజ్ చేంజ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. అంటే మనకి ఇనిషియల్గా ఒక కొంత వాల్యూ ఉంటుంది అండ్ కొన్ని ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయిన తర్వాత మనకు ఫైనల్గా ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా. సో ఇనిషియల్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు మనకి ఫైనల్గా ఉన్న వాల్యూ అనేది ఎంతో కొంత మార్పు చెందుతుంది. ఆ మార్పు అనేది మనకి తగ్గిందా పెరిగిందా అనే దాన్ని బేస్ చేసుకొని మనం పర్సంటేజ్ రూపంలో వాల్యూ చెప్పడమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్గా మనం కొన్ని వాల్యూస్ తీసుకొని మనమైతే ఈ కాన్సెప్ట్ పైన క్లారిటీ అనేది తీసుకుందాము. ఈ కాన్సెప్ట్ అనేది మనకి పర్సంటేజెస్ టాపిక్లో అండ్ అలానే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ లో కూడా మనకి చాలా బాగా యూస్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇనిషియల్ గా ఒక వాల్యూ ఉందనుకుందాం. ఇనిషియల్ గా మనకి 20 మనకి ఒక వాల్యూ ఉంది. కొన్ని ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఫైనల్ గా ఈ వాల్యూ ఎలా చేంజ్ అయింది అన్నట్లయితే ఒక 40గా మనకైతే వాల్యూ చేంజ్ అయిందని చెప్పేసి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనకి వాల్యూ ఏమైంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నట్లయితే మనకి ఇక్కడ కేస్ 1 గా ట్రీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కేస్ 1 లో మనకి ఏమైంది, ఇనిషియల్ వాల్యూ 20గా ఉన్నది, కొంత ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఫైనల్ గా 40గా మారింది. సో కేస్ 2 అనేది కూడా ఇంకొకటి నేను కన్సిడర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇనిషియల్ గా మనకి 40 ఉంది అనుకుందాము అండ్ కొన్ని ఆపరేషన్స్ జరిగిన తర్వాత మనకి ఫైనల్ గా వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది అనుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు మనకి ఏమైంది, ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ సెకండ్ కేసులో మనం గమనించినప్పుడు ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు, అంటే ఇనిషియల్ వాల్యూని ఫైనల్ వాల్యూని మనం కంపేర్ చేసినప్పుడు మనకి వాల్యూ అనేది ఏమైంది ఫ్రెండ్స్, మనకి డిక్రీస్ అవుతుంది. సో ఈ డిక్రీస్ అండ్ ఇంక్రీస్ అనేది మనం న్యూమరికల్ గా మనం ఇక్కడ చూడగానే చెప్పగలుగుతున్నాం. మనకి పర్సంటేజ్ రూపంలో మనకి వాల్యూ అనేది కావాలి అన్నట్లయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు షార్ట్ కట్ లో అంటే త్వరగా క్యాలిక్యులేట్ చేయడానికి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా లేదా అనేది మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ కేస్ 1 గురించి మనం ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో కేస్ 1 లో మనకి ఇనిషియల్ గా వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది అండ్ మనకి కన్వర్షన్ జరిగిన తర్వాత మనకి వాల్యూ ఎంతగా ఉంది, 40గా ఉంది. అయితే ఇప్పుడు పర్సంటేజ్ అనేది మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇంక్రీజ్ పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనేది మనం ఇక్కడ నోట్ చేద్దాం ఫ్రెండ్స్. సో పర్సంటేజ్ ఇంక్రీజ్, సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అనడానికి మనకి ఫార్ములా ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏమవుతుంది అన్నట్లయితే మనకి ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 అనేది మనకి ఇక్కడ ఫార్ములా అవుతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 మనం చేసినట్లయితే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఫార్ములా అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ కేస్ 2లో మనం డిక్రీజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో కేస్ 2కి సంబంధించి అంటే డిక్రీజ్ కి సంబంధించి మనము ఫార్ములా మాట్లాడుకోవాలి అన్నట్లయితే పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్. సో పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ కి మనకు ఫార్ములా ఏమవుతుంది అన్నట్లయితే మనకి ఇనిషియల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 అనేది మనకి ఇక్కడ ఫార్ములా అవుతుంది ఫ్రెండ్స్. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ కి ఫార్ములా ఏంటి, ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 అనేది చేస్తాం. అదే మనకి పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అన్నట్లయితే ఇనిషియల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేసినట్లయితే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒకసారి అయితే ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాము అండ్ అలానే డైరెక్ట్ గా కూడా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన ఫార్ములా ఏంటి, ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. సో ఇక్కడ ఫైనల్ వాల్యూ ఎంత 40, ఇనిషియల్ వాల్యూ ఎంత 20 అండ్ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ కాబట్టి ఇనిషియల్ వాల్యూ ఎంత 20. మనం ఏం చేయాలి, ఇంటూ 100 చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 40 మైనస్ 20 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 20 అండ్ డినామినేటర్ లో వాల్యూ ఎంత ఉంది 20.
మనకి ఇంటూ మనం 100 చేయాలి. 21 టైమ్స్ 20 క్యాన్సిల్ కాబట్టి మనకి ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది, 100% అనేది మనకి ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ, 100% మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అలానే మనం ఇక్కడ డిక్రీజ్ పర్సెంటేజ్ కి కూడా మనమైతే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనకి డిక్రీజ్ పర్సెంటేజ్ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, ఇనిషియల్ వాల్యూ ఎంత తీసుకున్నాం సెకండ్ కేసులో 40 అండ్ ఫైనల్ వాల్యూ ఎంత ఉంది 20 ఉంది. సో డివైడెడ్ బై మనకి ఇనిషియల్ వాల్యూతో మనమైతే డివైడ్ చేయాలి. సో ఇనిషియల్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 40 ఉంది కదా, ఆ 40 రాద్దాం. సో ఇనిషియల్ వాల్యూ 40, సో ఇంటూ మనం 100 చేయాలి. సో ఇక్కడ 40 మైనస్ 20 అన్నట్లయితే వాల్యూ ఎంత వస్తుంది, అగైన్ 20. డినామినేటర్ లో వాల్యూ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, 40 ఉంటుంది. ఎందుకని కంపారిజన్ ఎప్పుడు మనకి ఇనిషియల్ వాల్యూ తోటే మనం కంపేర్ చేయాలి. సో ఇంటూ 100 మనం చేద్దాం. సో 20 1 టైమ్స్, 20 2 టైమ్స్, సో 2 1 టైమ్స్ అండ్ అలానే 2 50 టైమ్స్. అంటే మనకి ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అన్నట్లయితే మనకి 50% డిక్రీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏమవుతుంది, పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ కి ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. అండ్ అలానే పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ కి ఏంటి, ఇనిషియల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై మనకి ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేసినట్లయితే మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ వస్తుంది. సో పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ కి డిక్రీజ్ కి మనం అయితే ఫార్ములాస్ తీసుకున్నాము. ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్స్ కూడా కనుక్కున్నాం. సో ఇంత లెందీగా కాకుండా మనకి షార్ట్ కట్ లో ఈ ఫార్ములాస్ ని మనం మార్చి రాసుకోవచ్చా, లేదా ఈ ఫార్ములాస్ ని మనము ఇంకా షార్ట్ ఫామ్ లో రాసుకోవచ్చా అన్నట్లయితే 100% మనము షార్ట్ ఫామ్స్ లో రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, మరి తీసుకున్న ఫార్ములాస్ అయితే ఇవి కదా. సో వీటిని బేస్ చేసుకొని ఇదే ఫార్ములాస్ ని ఇంకొంచెం షార్ట్ కట్ లో రాసుకోవాలి అనుకున్నట్లయితే ఏం చేయాలో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ కి మనం తీసుకున్న ఫార్ములా ఏంటి, ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై మనకి ఇనిషియల్ వాల్యూ. సో ఇదే ఫార్ములాని నేను మీకు అర్థం కావడం కోసం నేను ఈ విధంగా రాస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 గా అయితే రాయొచ్చు కదా ఇదే ఫార్ములాని ఇక్కడ. సో ఐ అండ్ ఐ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్, మనకి ఐ అండ్ ఐ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి అక్కడ ఏం ఫార్మ్ అవుతుంది, ఐ బై ఐ అన్నట్లయితే మనకి 1 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇక్కడ ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ -1 చేసినట్లయితే మనకేమొస్తుంది, మనకి ఇక్కడ అయితే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ కి కూడా మనకైతే ఉంది కదా. సో పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ కూడా మనం ఇదే ఫార్ములాని ఒకసారి మనం ఈ విధంగా రాసుకుందాం. ఐ డివైడెడ్ బై ఐ మైనస్ ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ మనం 100 చేస్తున్నాం. సో ఐ అండ్ ఐ క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోయింది అన్నట్లయితే ఐ బై ఐ అన్నట్లయితే మనకు వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ మనకి 1 ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 1 డైరెక్ట్ గా రాసేద్దాం. 1 మైనస్ ఫైనల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేస్తాం. సో ఈ విధంగా మనకి రాయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడున్న ఫార్ములాకి పెద్దగా వేరియేషన్ ఏం లేదు, కానీ ఈ ఫార్మేట్ లో ఉన్న ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనం ఎగ్జామ్ లో సాల్వ్ చేసేటప్పుడు. సో అక్కడ ఎందుకు అనేది ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఇనిషియల్ గా 2 వాల్యూస్ తీసుకున్నాం కదా. ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 20 అండ్ ఫైనల్ వాల్యూ 40 గా తీసుకున్నాం. కేస్ 1 గురించి మాట్లాడుతున్నాను. సో ఈ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటి, ఫైనల్ డివైడెడ్ బై ఇనిషియల్. ఫైనల్ డివైడెడ్ బై ఇనిషియల్ అంటే మనకేంటి ఇక్కడ 40/20 40/20 అన్నట్లయితే 21 టైమ్స్ 22 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అదే ఈ ఫార్ములాలో అప్లై చేయాలి అన్నట్లయితే ఇప్పుడు డైరెక్ట్ గా ఏం చేస్తాము, 2 - 1 ఇంటూ 100 చేస్తాం. 2 - 1 అంటే మనకేమవుతుంది, 2 - 1 అన్నట్లయితే 1 ఇంటూ 100 అన్నట్లయితే మనకేమొస్తుంది, డైరెక్ట్ గా 100% అనేది మనకి డైరెక్ట్ గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏదైతే క్యాలిక్యులేషన్ చేసామో ఆ క్యాలిక్యులేషన్ మొత్తాన్ని ఇక్కడ అవాయిడ్ చేసుకోగలుగుతున్నాము. సో అదే విధంగా మనము సెకండ్ కేసులో మాట్లాడుకున్నాం కదా. సెకండ్ కేసులో మనము ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూస్ ఎలా తీసుకున్నాము, మనము ఇనిషియల్ వాల్యూ వచ్చేటప్పటికి మనం సెకండ్ కేసులో 40 తీసుకున్నాము అండ్ ఫైనల్ వాల్యూ వచ్చేటప్పటికి 20 గా మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ 20 అనేది మనం ఇక్కడ రాద్దాం.
సో 20గా మనం తీసుకున్నాం. ఇప్పుడు మనకేం చేయాలి, ఫైనల్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇక్కడ కూడా, కానీ ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏంటి 20, ఇనిషియల్ వాల్యూ ఎంత 40. సో 21 టైమ్స్ 22 టైమ్స్ అంటే 1/2. సో ఇక్కడ 1/2 మైనస్ 1 చేస్తాం ఇంటూ 100. సో ఇంటూ 100 కదా. సో 1/2 మైనస్ 1 అన్నట్లయితే మనకేమొస్తుంది, ఇక్కడ ఫైనల్ వాల్యూ 1/2 వస్తుంది డైరెక్ట్ గా. 1/2 అంటే 1 టైమ్స్ 250 టైమ్స్ అంటే మనకి ఫైనల్ రిజల్టెంట్ వాల్యూ డైరెక్ట్ గా ఏం చెప్పొచ్చు 50% అని మనం డైరెక్ట్ గా ఇక్కడ ఆన్సర్ చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో క్యాలిక్యులేషన్ అనేది చాలా తక్కువగానైతే మనం ఇక ఈ ఫార్మేట్ లో రాసుకున్నట్లయితే మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అదే ఈ ఫార్మేట్ లో అయితే మనం సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ తర్వాత సింప్లిఫై చేయాలి. కానీ ఇక్కడైతే డైరెక్ట్ గా మనకు సింపుల్ వాల్యూస్ తెలుసు కాబట్టి డైరెక్ట్ గా ఆ రేషియోని బేస్ చేసుకొని మనం ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇంకా మనము ఇంకొంచెం ఎక్స్టెన్షన్ గా వీటి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇంక్రీజ్ పర్సెంటేజ్ లో ఇక్కడ గమనించండి మీరు, అక్కడ మనకి సింప్లిఫై చేసిన తర్వాత వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. కానీ ఆన్సర్ లో మనకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఓన్లీ 100% ఇంక్రీజ్ అనేది రావడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఎప్పుడైనా సరే ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని మనము ఇంటూ 2 చేసాం అనుకుందాం. ఏం చేసాం, ఇంటూ 2 చేసాం. ఇంటూ 2 చేసినట్లయితే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ మనకి ఎంత ఉంటుంది అన్నట్లయితే మనకి 100% ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. అదే ఒక వాల్యూని మనం 3తో మల్టిప్లై చేసాం అనుకోండి. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత ఉంటుంది, మనం 3తో మల్టిప్లై చేసాము అన్నట్లయితే మనకి 200% మనకి ఇంక్రీజ్ ఉంటుంది. ఎంత ఉంటుంది, 200% మనకి ఇంక్రీజ్ ఉంటుంది. అలానే 4తో మల్టిప్లై చేస్తే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత ఉంటుంది, మనకి 300% ఇంక్రీజ్ ఉంటుంది. ఎంత ఉంటుంది, 300% ఇంక్రీజ్ ఉంటుంది. అదే ఒక నెంబర్ని మనము n టైమ్స్ తో మల్టిప్లై చేసాము అన్నట్లయితే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ అన్నట్లయితే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది మనకి n-1% అనేది ఉంటుంది. n-1% అనేది మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఇందాక గమనించినట్లయితే మనం ఇందాక డైరెక్ట్ గా ఏం చేసాము, మనం ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఆ రేషియో ప్రకారంగా మనకి ఇంటూ 2 వచ్చింది. ఇంటూ 2 వచ్చింది అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 100% వచ్చింది. అంటే మనకి ఏ ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అన్నట్లయితే n-1 అనేది మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే 2 ఉంది, మనకి 2 - 1. సో 2 - 1 అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత 1 అన్నట్లయితే 100%. అలానే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఉంది. సో 3 - 1 ఎంత మనకి 2 అంటే 200%. అలానే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ ఏ వాల్యూతో మల్టిప్లై చేసాము 4తో మల్టిప్లై చేసాం. 4 - 1 అంటే 3 అంటే 300%. సో ఈ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా మనకి వర్కౌట్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంక్రీజ్ పర్సెంటేజ్ కానీ డిక్రీజ్ పర్సెంటేజ్ కానీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో అర్థమైంది కదా. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రెండు ఫార్ములాస్ ఏవైతే మాట్లాడుకున్నామో ఆ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఐదర్ ఇంక్రీజ్ పర్సెంటేజ్ కానీ లేదా డిక్రీజ్ పర్సెంటేజ్ కానీ మనము కంపేర్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూతో కంపేర్ చేస్తామో అన్నట్లయితే మనం ఇనిషియల్ వాల్యూతో మాత్రమే కంపేర్ చేయాలి, ఫైనల్ వాల్యూతో ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. అంటే బేస్ వాల్యూ అనేది మనం ఏ వాల్యూని తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి, మనం ఇనిషియల్ వాల్యూని మాత్రమే మనకి ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ కానీ మనం ఇనిషియల్ గా ఉన్న వాల్యూని బేస్ చేసుకొని మాత్రమే మనం కంపారిజన్ అనేది చేయాలి. అండ్ మనం ఫార్ములాస్ మాట్లాడుకున్నాం కదా, రెండు డిఫరెంట్ ఫార్ములాస్ మాట్లాడుకున్నాము, ఇంక్రీజ్ పర్సెంటేజ్ కి ఒకటి, డిక్రీజ్ పర్సెంటేజ్ కి ఒకటి. ఈ రెండు ఫార్ములాస్ అనేవి బై హార్ట్ చేయండి. అండ్ ఆ రెండు ఫార్ములాస్ ని మనం సింపుల్ గా రాసుకోవచ్చు అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇంక్రీజ్ పర్సెంటేజ్ అండ్ డిక్రీజ్ పర్సెంటేజ్ అనేవి ఈ విధంగా మీకు వర్కౌట్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.